హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు ముచ్చట్లు మొదలెడదాం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మేము ఇండియా వచ్చేసాం కదా, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసారు. ఇప్పుడైతే మేము ప్రెజెంట్ హైదరాబాద్లో ఉన్నాము. అవుట్స్కట్స్ లో ఉన్న ఫామ్ ల్యాండ్స్ కి అయితే వచ్చాము. ఇక్కడంతా కూడా సేంద్రీయ వ్యవసాయమే చేస్తున్నారు. అవన్నీ కూడా మీకు చూపించడానికి బ్యూటిఫుల్ వీడియో అయితే చేశాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ మీరు కూడా చాలా కొత్త విషయాలు అయితే ఇందులో నేర్చుకుంటారు. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇంకా మేము ఫామ్ ల్యాండ్స్ దగ్గరికి వెళ్ళలేదు, ఇక్కడ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ నాకైతే పత్తి మొక్కలు కనపడ్డాయి, కాటన్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. ఇదే నేను ఫస్ట్ టైం చూడడము. మీరు అందరూ కూడా చూసేయండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ కాటన్ మొత్తం కిందన చూసారా, ఏదో ఫ్లవర్స్ లాగా కనపడుతుంది. ఇక్కడ ఇదిగోండి పత్తి మొక్కలు ఉన్నాయి కదా, మనం ఒక పత్తి తీద్దాం. ఎవరు లేరు, దొంగలేస్తున్నాము. ఇది ఆల్రెడీ తెంపేసాను. ఆలోచన ఇక్కడే పెట్టండి. వస్తావా రావా? దా 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 దా. ఈ బుజ్జి మేకపిల్లతో కాసేపు ఆడుకొని ఫామ్ ల్యాండ్స్ దగ్గరకు అయితే మనం వచ్చేసాము. చూసారా, రాగానే ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం 100 acres మాట. మొత్తం అన్ని రకాల కాయగూరలు, పళ్ళు అన్ని కూడా సేంద్రీయ వ్యవసాయంలోనే ఇక్కడ పండిస్తున్నారు. ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు మాకు ఒక ట్రాక్టర్ అయితే కనపడింది. దానిపైన ఒక అతను కూడా ఉన్నారు. అతన్ని అడిగి, అన్నయ్య ఒకసారి నేను ట్రాక్టర్ ఎక్కచ్చా అంటే ఓకే అన్నారు. జస్ట్ కూర్చో అంతే. లోపలికి రాగానే గోశాల ఉంది. గోశాల దగ్గరికి వెళ్ళాము. ఈ దూడపిల్ల చూసారు ఎంత బాగుందో. ఇక్కడ ఉన్న వాటి అన్నిటికంటే ఇదే చిన్నపిల్ల అంట. ఎంత ముద్దుగా చూసేస్తుందో చూసారా, అంతే ముద్దుగా ఆడుతుంది. వాళ్ళ మమ్మీ మాత్రం మేము ఏం చేసేస్తున్నామా అని భయపడిపోతూ అరిచేస్తున్నారు. ఇదేమో కెమెరాకి మంచిగా పోజులు ఇస్తుంది, ఫోటోలు తీసుకోండి అని. వాళ్ళ మమ్మీ చూడండి ఎంత కోపంగా చూసేస్తున్నారో. సరే అని పక్కనే ఉన్న ఆవులన్నిటికీ కూడా కాసేపు ఫీడ్ చేసాము. మంచి టైం అయితే స్పెండ్ చేసాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మమ్మల్ని ఇక్కడికి నాని వాళ్ళ అక్క బావగారు తీసుకొని వచ్చారు. వాళ్ళదే ఇక్కడ షూటింగ్ అయితే జరుగుతుంది. నేను ఈ ప్లేస్ కి తీసుకొని వచ్చినందుకు అన్నయ్యకి అయితే చాలా సార్లు థ్యాంక్స్ చెప్పాను. అంత బ్యూటిఫుల్ గా ఉంది. పక్కనే ఈ దూడపిల్లతోని కాసేపు ఫొటోస్ దిగి వీడియోస్ తీసుకొని ఇంకా అసలు విషయం అయితే మీ అందరితోని షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం సేంద్రియ వ్యవసాయం అని అన్నాను కదా, సో ఇక్కడ వీళ్ళు ఎటువంటి రసాయనాలు కూడా యూజ్ చేయరు. ఇక్కడ ఉన్న పంట పొలాలన్నిటికీ కూడా ఈ ఆవుల ద్వారా వచ్చే మూత్రము అండ్ అలానే పేడని కలెక్ట్ చేసి వాటన్నిటిని స్టోర్ చేసి ఫెర్టిలైజర్స్ కింద ఇక్కడున్న పంట భూములకు పంపిస్తారు. సో ఆ వాటి ద్వారా వచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మన హెల్త్ కి ఎంత మంచిదో ఒక్కసారి ఆలోచించండి. చూసారా వీటన్నిటిలోని ఎలా స్టోర్ చేశారో. ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు అండ్ అలానే మన యూత్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం తెలుసుకొని ఫ్యూచర్ లో ఇంప్లిమెంట్ చేసి తర్వాత రాబోయే భవిష్యత్తు వాళ్ళందరికీ కూడా హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేయాలి అని నేనైతే మన వీడియోస్ ద్వారా అందరికీ తెలియజేయాలి అనుకుంటున్నాను. నేను కూడా ఇక్కడికి వచ్చాక అన్ని వదిలేసి ఆర్గానిక్ ఫార్మింగ్ లోనే ఉండిపోవాలి అనిపించింది. సో ఇలా కొంచెం ముందుకు వస్తే మనకి బ్యూటిఫుల్ లేక్ అయితే కనిపించింది. ఇందులో చిన్న చేపలు అండ్ అలానే స్వాన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు వీటి నుంచి వచ్చే వేస్టేజ్ ని కూడా ఫెర్టిలైజర్స్ కింద మొక్కలకి యూస్ చేస్తారంట. స్టార్టింగ్ నేను ఇది ఇంకా బ్యూటిఫుల్ గా టైం స్పెండ్ చేయడానికి పెట్టారేమో అనుకున్నాను. తర్వాత వాళ్ళు వచ్చి చెప్పారన్నమాట, వీటి వేస్టేజ్ ని కూడా మనము ఎరువుల కింద వాడతాము అని చెప్పి. లేక్ అయితే చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. నాకైతే ఈ ప్లేస్ ఇంకా బాగా నచ్చింది. హలో. ఈ పక్కనే చిన్న ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి కదా. వీటన్నిటితో మనం చక్కగా ఫొటోస్ తీసేసుకొని రీల్స్ తీసేసుకొని మన యూట్యూబ్ లో పెట్టేయాలి వీడియోస్ అన్ని అనుకున్నాను. అప్పుడే పక్కనే ఉన్న బాక్స్ చూసాను. అప్పుడు అర్థమైంది చిన్న మొక్కలు ఎందుకున్నాయి అని చెప్పి. ఇక్కడ హనీ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. ఆ బాక్స్ లోని హనీ అయితే మొత్తం ఉన్నదన్నమాట. హనీ బీస్ వెళ్ళి అక్కడ హనీని పెడుతున్నాయి. చాలా బాగుంది కదా. ఇటువంటి ప్లేస్ లో టైం స్పెండ్ చేస్తే ఇంకెంత బాగుంటుందో ఆలోచించండి. అట్లనే ఎందుకు పరిగెట్టిచ్చేస్తా. అయ్యాయి నేను నవ్వుకే
వాటిని ఫుల్‌గా పరిగెట్టిచ్చేసి, వాటితో పాటు నేను కూడా పరిగెట్టేసి, అలసిపోయి వచ్చేసి ఇక్కడ ఇంక కూర్చున్నాను. ఇంతకీ ఈ ఇల్లు ఎవరిది అంటే, ఈ పంట భూములన్నిటిని చూసుకోవడానికి ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళు ఈ ఇంట్లో ఉంటారు. సో, వాళ్ళ ఇల్లు పాతకాలంలో ఎలా ఉందో అలా ఉంది. చూపిచ్చేస్తాను రండి. లోపలికి రాగానే ఒక చిన్న మంచము, వాళ్ళ సామాన్లు ఉన్నాయి. వాళ్ళ ప్రైవసీని మనము ఇది చేయకూడదు కాబట్టి నేను ఎక్కువగా చూపిచ్చట్లే. ఇలా ముందుకొస్తే బయట చెట్లు, ఇంకా అలానే చిన్న వాష్‌రూమ్ ఉంది. అంతే బాగుంది ఒకటే. ఇది దానిమ్మకాయ, అది నారింజకాయ. ఇటుకి వెళ్ళడానికి రూట్ ఉంది వెనక. ఇక్కడ ఆంటీ వాళ్ళున్నారు. కాసేపెళ్లి ముచ్చట్లు పెట్టేద్దాము అని అలా వచ్చాను. ఆంటీ, అంకుల్ వీళ్ళే ఇక్కడుంటారు. వీళ్ళిక్కడుండే వెజిటబుల్స్, ఫ్రూట్సే తింటారంట. అందుకే ఇంత హెల్తీగా ఉన్నారు. ఈరోజు మాకు కూడా ఇక్కడే ఫుడ్ కాబట్టి, మా కోసం కూడా ఆంటీ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. ఇంకా విషయానికేంటంటే, ఇక్కడికి ఎవరొచ్చినా కూడా అక్కడ మాంసాహారము, మద్యపానము, ధూమపానం బ్యాన్ మాట. సో, వెజిటబుల్స్ అక్కడ పండిన వెజిటబుల్స్, ఫ్రూట్సే అక్కడుండేటప్పుడు మనం తింటాము. ఫుడ్ పట్టుకొని పొలాల మధ్యలో తిందాము అని పొలాల మధ్యలోకైతే వచ్చాము. ఇక్కడ ఒక ఉయ్యాలుంది. వీడైతే మా మేనల్లుడు. నాని వాళ్ళ అక్క బావగారు వాళ్ళ బాబు. అక్షయ్ పేరు. పాప కూడా ఉంది. కానీ స్కూల్ ఉండడం వల్ల తను రాలే 10th క్లాస్ మాట. హ్యాపీగా అయితే ఇక్కడ వాళ్ళ మేనల్లుడితోని మన నానిగారు ఆడేసుకుంటున్నారు. ఇప్పుడైతే ఇక్కడ షూటింగ్ అవుతుంది. మా అక్షయ్ చూసారా ఎంత బుద్ధిగా కూర్చున్నాడో. ఆల్రెడీ వీళ్ళ వీడియో వీళ్ళ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. శ్రీధర్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానెల్‌లో. ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్లి చూసేయండి. షూటింగ్ అయిపోగానే మేమందరం కూడా ఇక్కడే కూర్చొని లంచ్ చేస్తున్నాము. ఇక్కడే కోసిన ఫ్రెష్ వెజిటబుల్స్ తోని ఆంటీ వాళ్ళైతే మన కోసం ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఫుడ్ అయితే చాలా టేస్ట్ ఉంది. ఇక్కడ అందరూ ఇంకా షూటింగ్ అయిపోయాక కెమెరామాన్స్ వీళ్ళందరూ కూడా అక్కడే కలిసి కూర్చొని తింటున్నాము. వీడియో మా అక్షయ్ తీస్తున్నాడు. అందుకే వీడియోలో లేట్. ఇప్పుడు మేము అక్కడ లంచ్ చేసి వచ్చాం కదా. ఇక్కడ ఒక జాంకాయ చెట్టు ఉందన్నమాట. జాంకాయల కోసం అని వస్తే ఇక్కడ ఒకటి పిచ్చు గూడు కట్టుకుంది. చూడండి దగ్గరికి భలే ఉంది కదా. ఈ పిచ్చుగూడులోని గుడ్లున్నాయా లేవా అని కష్టపడిపోయి వీడియో అయితే తీస్తున్నాము. గుడ్లయితే ఏమీ లేవు గానీ చాలా బాగా కట్టుకున్నాయి కదా పిచ్చుకలు. ఇలా ముందుకెళ్తే ఇక్కడ అన్ని కూడా జాంకాయ చెట్లు ఉంటాయన్నమాట. ఏమైనా పళ్ళవి దొరికితే తీసుకుందాము. మా వదిన పర్మిషన్ ఇచ్చారన్నమాట. పళ్ళుంటే తీసుకొని రండి అని. సో మేము వెళ్ళి చూస్తున్నాము పళ్ళేమైనా ఉంటే తీసుకుందాము అని. మంచి జాంకాయ కోస్తున్నాం ఇప్పుడు. కొరకు కొరకను ఇంకోటి మీ దగ్గర ఉంచే ఈ చేయదేరు పట్టుకుని చేయదేరా. చూడండి గాయస్ మా ఆయన పళ్ళును కూడా క్రూరంగాను. చూసారా మాకెన్ని జాంపాలు దొరికాయో. ఇంక ఇవన్నీ తినుకుంటూ మనం పొలాలన్నీ తిరిగేసి ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. ఇక్కడ అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. ఆ పొలాలన్నీ కూడా వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేసేద్దాము. ఈ పక్కనే సీతాఫలాల చెట్టు ఉన్నది. తిందాము, వెళ్ళి తెంపుదాము అని చూసినప్పటికి అక్కడ పళ్ళేమీ లేవు. అన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఎవరు తెంపలేనట్టున్నారు. ఐస్ కాయలు పెద్దవి ఉన్నాయి అక్కడ. అంటారు సైడ్లో అండి. ఆ కాయలు చూపించేసి తీసాను. ఐస్ కాయల చెట్టు. చౌక 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 చౌక. నాకు చౌక. ఏం తెస్తున్నారు మీరు ఇద్దరు? రామఫలం. రామఫలం దా చూపిస్తాను. రామఫలం అంటే ఇది సేమ్ సీతాఫలం లాగా ఉంటుంది కాకపోతే రామఫలం. చెట్టు డిఫరెంట్. తీయట్లేదా? కాయలే ఉన్నాయి. మన మూడు పొట్లకాయల దగ్గరకు వచ్చాము. చూద్దాం పాములా ఉన్నాయమ్మా. భయం వేసేస్తుంది. వాసన చూసి ఎంత వాసన వస్తున్నాయి. అదే ఫుల్ గా చూడండి ఎంత ఉన్నాయో. సేమ్ స్నేక్స్ లా ఉన్నాయి. ఆ పొట్లకాయల తోటల నుంచి ఎదురుగానే సొరకాయ తోటలు ఉన్నాయి. బాటిల్ గార్డ్ చూసారా భలే ఉన్నాయి పెద్ద పెద్దవి. కాకపోతే నాకు ఇలా ఉన్న వాటి దగ్గర కొంచెం భయం మాట. స్నేక్స్ ఏమైనా ఉంటాయని. చూసారా బాటిల్ గార్డ్స్ ఎంత పెద్దవి ఉన్నాయో. ఆర్గానిక్ కాబట్టి కుక్ చేస్తే టేస్ట్ కూడా అంతే బాగుంటది. బత్తాకాయలు చెట్టు ఉందండి. బత్తాకాయలు పెద్ద పెద్ద కాయలు.
తెంపుదామంటే గట్టిగా ఉన్నాయి. వద్దు వద్దు, గట్టిగా ఉంటుంది. కింద అడిగి చూడు ముగ్గుని 2 కాయలు తీనా వాళ్ళు తీసి చూపించు మన సబ్స్క్రైబర్స్కి. నిమ్మకాయల్లాగే ఉన్నాయి. బత్తకాయలు, దీనిలో మొసమి అంటారు కదా. మొసామి జ్యూస్. ఇదిగో ఇక్కడ అన్ని టమాటాలు ఉన్నాయి. ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఇవన్నీ, అందుకే గ్రీన్ కలర్ లో ఉన్నాయి. రెడ్ వేవి లేవు. అయితే మా వైజాగ్ లోని టమాటాలని టమాటీ అంటాము. అప్పటి నుంచి మా ఆయన నన్ను పొట్టి టమాటీ అని పిలవడం మొదలు పెట్టారన్నమాట. మీ ఊర్లో ఏమంటారు? ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ తోటలోకి వచ్చాము. ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఈ పువ్వుల్లోంచే మనకి పచ్చిమిరపకాయలు వస్తాయన్నమాట. చూపించావు ఎంత ఉన్నాయో చూసారా పచ్చిమిరపకాయలు. పక్కనే వంకాయలు కూడా చిన్న పచ్చిమిరపకాయ. ఇలా పక్కనే మనకి వంకాయ చెట్టు కూడా వేసారన్నమాట. అంటే వంకాయ పచ్చిమిరపకాయలు టమాటా 3 వేసుకొని వంట చేసుకోండి అని. దాటుతున్నాను, యాక్చువల్గా దాటకూడదు. ఓకే, ఇది వంకాయలది పర్పుల్ కలర్ ఉన్నాయి కదా. వంకాయ ఎక్కడైనా ఉందేమో మనం చూద్దాం. అదిగో అక్కడ కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఉన్నాయి చిన్న వంకాయ, 2 చిన్న వంకాయ ఉంది. ఇక్కడ అక్కడ ఒక వంకాయ ఉంది. ఇక్కడైతే మనకి చిన్ని టమాటోస్ కూడా ఉన్నాయి. తెంపొద్దు, జస్ట్ చూద్దాము. ఇదిగో ఇక్కడ అన్ని ఇంకా పండలేదు. బుడ్డి టమాటోస్ ఉన్నాయి. అక్కడ చూడండి, రెడ్ కలర్ టమాటో ఉంది. మిగతావన్నీ ఇంకా కాయల్లోనే ఉన్నాయి. టొమాటోస్, బంతిపూలు కూడా ఉన్నాయి. అమ్మ బంతిపూలు చూసి ఆవిడ ఎవరో వస్తుంది. ఏం చేస్తున్నారు? కొబ్బరి బొండాలు దొంగలిస్తున్నారా? నానిగారు అయితే ఇక్కడ కొబ్బరి బొండాలతో కుస్తీలు పడుతున్నారు. ఇంకా విషయానికి వస్తే ఏంటంటే, ఇది 100 ఎకరాల ప్లేస్ అన్నాను కదా. ఈ ప్లేస్ మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్. ఒకరే కాకుండా ఎవరెవరికైతే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ ఒక కమ్యూనిటీలా ఫామ్ అయ్యి ఏమైనా పండుగలు వచ్చినా లేదంటే వీకెండ్స్లోని ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మీలో ఎవరికైనా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే శ్రీధర్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్లోని క్లియర్గా ఉంటాయి. లేదు అనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను. కాల్ చేస్తే ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హ్యాపీగా తిరిగేస్తున్నారు. ఒక్కలే ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోయింది కదా. మాది బాగుంది ప్లేస్ అయితే. నేచర్లోకి వచ్చినప్పుడు ఫేస్. ఇక్కడ ఈ ఆంటీ గారు ఈ మొక్కలు తెస్తుంటే నేను కూడా ట్రై చేస్తాను, ఇవ్వండి అని ట్రై చేశాను. గడ్డిని కొట్టాలి, మట్టిని కాదు. గడ్డి మొత్తం మట్టి మొత్తం రావట్లేదు. ఆంటీ చాలా బలం ఉన్నది. ఈ ప్లేస్లో షూట్ అవుతుంది చూసారా. అన్నయ్యని వదిన్ని అలా చూస్తే నాకు ఒకేసారి సోగ్గాడ చిన్నాయన సినిమాలోని నాగార్జున రమ్యకృష్ణ గారిలా కనిపించారు. ఇలా ముందుకెళ్తే ఇక్కడ మొత్తం డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు కూడా ఉన్నాయి. ఇందాక మనం బాతుల్ని చూసాం కదా, వాటి లోపలికి కూడా వెళ్ళడానికి గేట్ ఉంది. ఆ లోపలికి అయితే వెళ్ళాను. అవి మనల్ని చూసి జడ్జిపై పారిపోతున్నాయి. ఇక్కడ మొత్తము పీస్ఫుల్గా ఉంది. ఈవినింగ్ అయిపోయింది కదా, అప్పుడే సన్సెట్ తోని అది. వాటికి ఏమైనా ఫీడ్ చేయడానికి ట్రై చేసాం కానీ అవి భయపడిపోతున్నాయి. ఈ లోపల ఇంకా ఎక్కువ ఉన్నాయి చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు. కానీ ఎక్కడ డ్రాగన్ ఫ్రూట్ లేదు కానీ ఆ మొక్కలు మాత్రమే. ప్లేస్ ఎలా ఉంది? అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే మన భవిష్యత్తు తరాలకి యూజ్ అవుతుంది. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని మంచి వీడియోస్తో వస్తా. బాయ్.